చాలామంది చాట్‌జీపీటీ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారు కానీ, అసలు ప్రాబ్లమ్ ఈ ఏఐ టూల్స్‌లో లేదు. మనం ఇచ్చే ప్రాంప్ట్‌లో ఉంది. అందుకే ఈ మ్యాజిక్ వెబ్‌సైట్. ఈ మ్యాజిక్ వెబ్‌సైట్ ఏం చేస్తుందంటే, మీరు ఒక లైన్ సింపుల్ ప్రాంప్ట్ ఇస్తే, దాన్ని డీటెయిల్డ్‌గా స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ లాగా ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ వెబ్‌సైట్ పేరొచ్చేసి feedda.com. డెమోలోకి వెళ్ళిపోదాం రండి. మీరు చూసినట్టయితే నేనిప్పుడు ఫీడ్‌డా వెబ్‌సైట్‌లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరళ ట్రిప్ వెళ్తున్నాను అనుకోండి, నాకు కొంచెం ట్రిప్ షెడ్యూల్ డీటెయిల్స్ అవన్నీ కావాలి. సో మనం అప్పుడు బేసిక్గా ఇచ్చే ప్రాంప్ట్ గివ్ మీ ఏ ట్రిప్ ప్లాన్ ఫర్ కేరళ ట్రిప్ ఫర్ 5 days, బడ్జెట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ 50,000. ఇది మనం బేసిక్గా ఇచ్చే ప్రాంప్ట్. ఇప్పుడు చాట్‌జీపీటీకి వెళ్ళి నేను ఇదే కాపీ పేస్ట్ చేస్తే అది ఇచ్చే రెస్పాన్స్ కొంచెం జనరిక్గా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం అది జనరేట్ చేస్తుంది. చూసినట్టయితే 50,000కి 2 పీపుల్కి ఐటనరీ అయితే ఇచ్చింది. డే 5 మున్నార్, తెక్కడి ఇవన్నీ అయితే ఇచ్చింది. ఇది వెరీ బేసిక్ ప్రాంప్ట్. ನಾವು ఇదే ప్రాంప్ట్ని ఇప్పుడు కరెక్ట్ వేలో చాట్‌జీపీటీకి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన రెస్పాన్స్ కంటే ఇంకా బెటర్గా తెచ్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాట్‌జీపీటీ ఆప్టిమైజ్ స్టాండర్డ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ అనమాట ప్రాంప్టింగ్కి. కరెంట్లీ అయితే నాకు స్టాండర్డ్ ఈజ్ వెరీ గుడ్ ఇనఫ్. సో నాకు కావాల్సింది నేను ఇక్కడ పెట్టాను, స్టాండర్డ్ సెలెక్ట్ చేశాను. నేను చాట్‌జీపీటీ వాడుతున్నా కాబట్టి చాట్‌జీపీటీ సెలెక్ట్ చేస్తున్నాను. క్లాడ్ అయితే క్లాడ్ కూడా వాడచ్చు. ఒకసారి చాట్‌జీపీటీ సెలెక్ట్ చేశాక జనరేట్ మీద క్లిక్ చేశాను అనమాట. సో ఇప్పుడు దాని మ్యాజిక్ చూడండి. మనం ఇచ్చే బేసిక్ ప్రాంప్ట్ని చూడండి ఎలా కన్వర్ట్ చేసిందో. రోల్ అండ్ ఐడెంటిటీ. You're a travel planner specialist in budget-friendly itineraries of Indian destinations with focus on Kerala. Core instructions, 5-day trip, recommendations for accommodation, transportation, meals, entry fees, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిందనమాట. సో బేసికల్లీ మీరు ఇచ్చిన సింగిల్ లైన్ని ఇది ఇంత డీటెయిల్ ప్రాంప్ట్గా తయారు చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ కాపీ మీద క్లిక్ చేసి సేమ్ చాట్‌జీపీటీకి వెళ్ళి న్యూ చాట్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో మనం అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ పేస్ట్ చేశాక దీని అవుట్పుట్ అయితే ఒకసారి మీరు చూడండి ఎంత డీటెయిల్డ్గా అకామిడేషన్ మీ 50,000 స్ప్లిట్ అలా ఇచ్చింది. డే 1 డీటెయిల్స్, లొకేషన్స్, యాక్టివిటీస్, ఎస్టిమేటెడ్ కాస్ట్, ఫుడ్ రికమెండేషన్స్, ఆల్టర్నేటివ్స్, డే 2 ఎక్కడికి వెళ్ళాలి, ఎక్స్పెన్సెస్, అండ్ డే 3 ఎక్కడికి వెళ్ళాలి. ప్రతి ఒక్క డేని క్లియర్గా ప్లాన్ చేసి ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్టర్నేటివ్స్ కూడా మీకు ఇచ్చింది. ఈజ్ ద పవర్ ఆఫ్ దిస్ వెబ్సైట్, ఆర్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ వెరీ గుడ్ ప్రాంప్ట్. సో ఇలా మీకు బేసిక్ టెక్స్ట్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవాలన్నా, ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి ప్రాంప్ట్ కావాలన్నా, ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు స్టైల్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఇమేజ్ గురించి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే అది ప్రాంప్ట్ ఇస్తుంది. అది తీసుకెళ్ళి మీరు చాట్‌జీపీటీ, జెమినైలో పెడితే మీకు ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఇలా డిఫరెంట్ యూస్ కేసెస్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన నీడ్ని బట్టి మీరు బేసిక్ డీటెయిల్స్ ఇస్తే ఇది వండర్ఫుల్ ప్రాంప్ట్ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే, ఏ టూల్స్ రెస్పాన్సెస్ బ్యాడ్గా వస్తున్నాయంటే అది వాటి తప్పు కాకపోవచ్చు, మనం ఇచ్చే ప్రాంప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా ఏరియాస్లో లాంగ్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. ఐల్ కీప్ డూయింగ్ ఇట్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్.